ఏదైనా ఒక చరిత్రను తెలుసుకోవడం, విశ్లేషించడం వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వారి యొక్క ఆవిష్కరణలు, వారు సాధించిన ఘనతలు, రహస్యాలు మరియు మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుస్తుంది. అదేవిధంగా వారి అనుభవాల నుండి భవిష్యత్తుకి బలమైన పునాదిని నిర్మించుకోవచ్చు. అలా మనం తెలుసుకోవలసిన గొప్ప నాగరికత ప్రపంచంలోని అతి పురాతనమైన పట్టణ నాగరికత అయినటువంటి సింధు నాగరికత. అది ఎలా బయటపడిందో చూద్దాం. అది 1850వ సంవత్సరం. బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా రైల్వే లైన్ను నిర్మించే పనిలో ఉన్నారు. ఆ పనుల్లో భాగంగా కరాచీ నుండి లాహోర్ వరకు కూడా ఈ రైల్వే నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ రైల్వే నిర్మాణానికి కంకర కావాల్సి వచ్చింది. హరప్పా సమీపంలోని ఒక మట్టి దిబ్బ నిండా ఇటుకలు ఉన్నాయని స్థానికులు అక్కడ పనిచేసే ఇంజనీర్లు అయినటువంటి జాన్ మరియు విలియం బ్రంటన్కి చెప్పారు. వారు వెళ్ళి వాటిని పరిశీలిస్తే ప్రతి ఒక్క ఇటుక ఒకే పరిమాణంతో మరియు చక్కగా కాల్చబడి పెద్దగా బలంగా ఉన్నాయి. వాటిపై రకరకాల చిహ్నాలు ఉన్నాయి. అవి ఏంటో అప్పుడు వారికి అర్థం కాలేదు. ఆ ఇటుకలు ఎంత బలంగా ఉన్నాయంటే ఇప్పటి రైల్వే లైన్కి కంకరగా వాడేంతగా ఉన్నాయి. అప్పుడు వారికి తెలియదు, ఒక పురాతన నగరం అవశేషాలపై నిలబడి పరిశోధన చేస్తున్నామని. ఆ రైల్వే పనుల వల్ల చాలా వరకు ఆ పురాతన నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. కానీ నిర్మాణాల ముద్రలు ఆసక్తిగా ఉండడంతో బ్రిటిష్ ఆర్కియాలజీ వారు పరిశోధన చేయడం ప్రారంభించారు. వారికి నెమ్మదిగా అర్థమవుతుంది, మనం ప్రపంచంలోనే పురాతన నాగరికతలు అయిన ఈజిప్ట్, మెసటోపియా వాటితో సమానమైన ఒక నాగరికతను కనుక్కోబోతున్నామని. ఒక్కొక్కటిగా పరిశోధన చేస్తూ వస్తున్నారు. 1870లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నేతృత్వంలోని తవ్వకాల్లో మరికొన్ని ముద్రలు, వస్తువులు దొరికాయి. వాటిని ప్రచురణ చేసి బయటికి ప్రపంచానికి తెలియజేశారు. 1912 తవ్వకాల్లో జాన్ ప్లేట్ హరప్పా మరికొన్ని రహస్యాల్ని ఛేదించాడు. వీటన్నిటినీ ఒక్కొక్కటిగా కనుగొన్న ప్రోత్సాహంతో జాన్ మార్షల్ నేతృత్వంలో 1921-22 సంవత్సరాలలో హరప్పా శిథిరాలను కనుగొన్నారు. అలాగే ఆర్డి బెనర్జీ, ఈజేహెచ్ మాకే, జాన్ మార్షల్ మొహెంజోదారో శిథిలాలను కనుగొన్నారు. ఇప్పటికే ఆ పరిశోధనలు జరుగుతున్నాయి.